మహిమాన్విత క్షేత్రం గానగాపూర్ యాత్ర నవంబర్ 27-28 తేదీల్లో ఆసక్తి కలవారు సంప్రదించాల్సిన నెంబర్లు 9849716528 9391381366. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ స్వాతి గారు. మరి స్వాతి గారితో మాట్లాడి మనకున్న డౌట్స్ని ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అక్క. నమస్తే శ్రావ్య, ఎలా ఉన్నావు? బాగున్నాను, నువ్వు బాగున్నావా? సూపర్ ఫైన్ అక్క. ఇప్పుడు మనకి కార్తీక మాసం కదా, సో కార్తీక మాసంలో ఈ ఉసిరి దీపాలు, పిండితో చేసిన దీపాలు పెడుతుంటారు. అవును, అంటే గుడిలో పెట్టేవాళ్ళు ఓకే అక్కడే వదిలేస్తుంటారు, కానీ కొంతమంది ఇంట్లో కూడా పెడతారు. అవును. సో ఇంట్లో పెట్టే దీపాలని ఏం చేయాలి అనేది చాలా మందికి తెలియదు, అందరికి ఉండే డౌట్ ఇది. అవును. అలాగే మనం దేవుడికి పువ్వులు పెడుతుంటాం, అవి ఫ్రెష్ గానే ఉంటాయి, కానీ కొంతమంది ఫ్రెష్ గానే ఉన్నాయి అనుకుని 2 days అలా పెడుతుంటారు. అవి తీసి మళ్ళీ దేవుడి దగ్గర తీసిన పువ్వుల్ని డస్ట్బిన్ లో వేయడానికి కొంతమందికి మనసు రాదు. అవును. సో అలా వేయకూడదు అంటుంటారు. సో అలాగే దేవుడికి పెట్టే దీపం, ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ లో దీపం నూనె ఉండగా కూడా కొండెక్కిపోతుంది. అవును. ఆ దీపంని మళ్ళీ వాడొచ్చా వాడకూడదు అనే సందేహాలు కూడా చాలా మందికి ఉంటాయి. సో మరి ఈ సందేహాలన్నింటినీ నువ్వు ఈరోజు క్లియర్ చేయాలి. ఖచ్చితంగా శ్రావ్య. అయితే ముఖ్యంగా ఇది కార్తీక మాసం కాబట్టి నువ్వు చెప్పినట్టు దేవాలయాల్లో కూడా ఉసిరి దీపాలు పెడతారు, ఇంట్లో కూడా ఉసిరి దీపాలు పెడతారు. ఇప్పుడు దేవాలయంలో వెళ్ళి ఉసిరి దీపాలు పెట్టొచ్చాక అక్కడ ఉన్న దేవాలయంలో క్లీన్ చేసే వాళ్ళు ఏం చేస్తారని మనకు తెలియదు. కానీ మన హిందువులు ఏంటంటే, మన హైందవ మతంలో భగవంతుడి దగ్గర ఏదైనా పెట్టామంటే అది నైవేద్యంగా మనం భావిస్తాము, అది మహా నైవేద్యంగా భావిస్తూ ఉంటాము. అయితే చాలా మంది నిజంగా నన్ను కూడా పర్సనల్గా అడిగారు, ఉసిరికాయలు ఏం చేయాలి, తులసికోట దగ్గర పెట్టాము, పూజా మందిరంలో పెట్టినవి అని. అయితే హ్యాపీగా ఉసిరికాయ పైన మనం ఫస్ట్ చిన్నగా కట్ చేసి పువ్వొత్తేసి దీపం పెడతాం. అయితే ఉసిరి మీద పెట్టే దీపం నుంచి వచ్చే గాలి కూడా చాలా మంచిది. ఇప్పుడు చలికాలంలో ఉండే కఫం, దగ్గు, జలుబు లాంటి శ్వాసకోశ సంబంధాలు, ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా క్లియర్ అవుతాయి అన్నమాట. ఇలాంటివన్నీ క్లియర్ అవ్వాలని చెప్పి మన పెద్దవాళ్ళు సైంటిఫిక్ రీజన్స్తో ఉన్నాయి కాబట్టి ఈ ఉసిరి దీపాన్ని వెలిగించమని చెప్పారు. ఇంట్లో వెలిగిస్తే కూడా మంచిదే. అయితే ఇంట్లో వెలిగించిన ఉసిరికాయలు ఏం చేయాలంటే శ్రావ్య, నేనేం చేస్తానో చెప్తున్నాను. మనం పువ్వొత్తేసి దీపం పెడతాం, కొంతవరకు బ్లాక్ అవుతుంది కదా, ఆ బ్లాక్నెస్ తీసేసి మిగతా అది వాడుకోవచ్చు. ఇప్పుడు మనం భగవంతుడి దగ్గర ఏదైనా నైవేద్యం చేసి పెడితే అది వాడుతున్నామా లేదా, స్వీకరిస్తాం. బెల్లం పానకం పెడితే తాగుతాం. ఇది కూడా నేను నైవేద్యం అనే భావిస్తాను. భగవంతుడు పూర్తిగా దీపం ఘనమయ్యే వరకు ఆయన స్వీకరించాడు. అందులో అది ఇంకొంచెం మంచి ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది ఉసిరిలో, దానివల్ల మన శరీరానికి మంచిది. అందులో కొద్దిగా భక్తి భావనతో తీసుకుంటే ఇంకా మంచిదని నా నమ్మకం. అయితే నేనేం చేస్తానంటే దాన్ని ఉసిరిగా జ్యూస్ చేసుకొని తాగడం, లేదా ఉసిరి ఏదైనా మనం తినే పదార్థంగా వాడుకోవడం. ఇప్పుడు ఉసిరికాయని ఊరబెట్టుకొని కూడా తింటూ ఉంటాం. 2 రోజులు నీళ్ళల్లో వేసి ఉప్పు, పసుపు, కొద్దిగా పచ్చిమిరపకాయ వేసి ఊరబెట్టి ఆ తర్వాత రోజు మళ్ళీ నీళ్ళు మార్చి ఊరబెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు చలికాలంలో మనకి వచ్చే స్కిన్ ప్రాబ్లం, హెయిర్ ఫాల్ ప్రాబ్లం, ఇవన్నిటికీ కూడా ఉసిరి మంచి సొల్యూషన్ గా వర్క్ చేస్తుంది అనమాట. అందుకే చాలా మంది ఉసిరి తినరు, ఒగరు ఉంటుంది అని తినరని చెప్పే మన పెద్దవాళ్ళు కార్తీక మాసంలో ఉసిరి దీపం దామోదరుడికి ప్రీతే. అలాగే దీంట్లో ఇంత సైంటిఫిక్ రీజన్ ఉంది కాబట్టి దాని నుంచి వచ్చే గాలి వల్ల శ్వాసకోశ సంబంధాలు ఉండవని వెలిగించమంటారు. ఈ రకంగా ఉసిరిని వాడుకోవచ్చు. కొందరికి బాగా మూఢనమ్మకం ఉంటుంది, అయ్యో ఉసిరి వాడకూడదు, దేవుడికే పెట్టాను, దేవుడికి అర్పితం అలా అనుకున్న వాళ్ళు ఇక పూల మొక్కల కుండీల్లో అలా వేయచ్చు. డస్ట్బిన్ లో వేయలేము, అది భగవంతుడికి పెట్టింది, నిర్మాల్యం కిందకు అవుతుంది, చెత్తలో వేయ బుద్ధి అవ్వదు. కొందరికి బాగా గార్డెనింగ్స్ పెంచుతారు కదా, బాగా మొక్కలు మట్టి ఎక్కువగా ఉన్న ప్లేస్లో తొక్కని ప్రదేశంలో కాస్త మట్టిలో పెట్టేస్తే సరిపోతుంది అనమాట. అలా కొన్నిసార్లు అవే మొక్కలుగా వచ్చే అవకాశం కూడా ఉంటాయి ఆ విత్తనాలు. అలాగే పిండి దీపాలు అన్నావు కదా శ్రావ్య, మనకి ఇప్పుడు విష్ణుదేవుడికి పిండి దీపాలు ఇష్టం అని పెడుతూ ఉంటారు శనివార వ్రతాలు చేసిన వాళ్ళు. అయితే ఈ పిండిని ఏం చేయాలంటే దీపం ఘనమైపోయాక పిండిని అంతా ఒక ముద్దలా చేసి గోమాతకి పెట్టాలి. పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే గోవులు ఉంటాయి, వాటికి తినిపిస్తే వాటికి మంచిదే, మనకి మంచిదే అది. అయితే సిటీస్లో ఇప్పుడు మనలాగా ఉన్న వాళ్ళకైతే గోమాతలు రోజు ఇంటికైతే రావు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే గోశాల, దేవాలయాల్లో ఇప్పుడు ప్రతి దేవాలయంలో గోవులు ఉంటున్నాయి, అలా గోవు ఉన్న దేవాలయానికి వెళ్ళి మనం గోవుకి పెట్టడం. ఇప్పుడు కాస్త దూరంగా ఉందండి, మేము ఆఫీస్కి వెళ్ళలేము అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే మొక్కల్లో వేయడం, లేదా అది వాటర్లో బాగా నానబెట్టేస్తే డిల్యూట్ అయిపోతుంది, ఆ వాటర్ని తీసుకొచ్చి మొక్కకి వేయడం. ఈ రకంగా చేయొచ్చు అనమాట పిండి దీపాలు అయితే. ఎందుకంటే ఘనం అయిపోయాక అది మనం తినలేము, కోస్త పులిసినట్టు కూడా ఉంటుంది. అయితే కొన్నిసార్లు పులవదు,
పూర్తిగా బాగా స్మెల్ పాడైనట్టయితే గోవుకు కూడా పెట్టద్దు, ఎందుకంటే వాటర్లో కలిపి మొక్కకు వేసేద్దాం. కొద్ది ఫ్రెష్గా ఉన్నప్పుడే గోవుకు కూడా పెట్టాలి. ఇంకొకటి గోమాత రోజు ఇంటికి వచ్చినా కూడా చాలా మంచిది. ఇప్పుడు పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఇలాంటివి పెట్టడానికి కొద్ది సంకోచిస్తారు, రోజు గోవు అలవాటు పడుద్దేమో ఇంటికి, మన ఇంటికి వచ్చేస్తుందేమో ఆహారం కోసం అని. వస్తే మంచిదే కదా, గోవులో సకల దేవతలు ఉంటాయని చెప్తారు. గోమహాలక్ష్మి ఇంటికి వస్తే ధనాభివృద్ధి కూడా అంటారు. కాబట్టి గోమాత ఖచ్చితంగా ఇంటికి వస్తే మంచిది. అలాంటి సంకోచికాలు పెట్టుకోకుండా హ్యాపీగా గోవుకు పెట్టచ్చు. ఒకవేళ వచ్చినా మన ఇంట్లో ఏది ఉంటే అది, బనానా ఉన్నా, గడ్డి ఉన్నా, ఏది కూరగాయలు ఉన్నా మనకు ఉపయోగపడవు, కాస్త కీరాలు అలాంటివి వాడిపోయి అనుకుంటే గోవుకు పెడితే మంచిదే. ఇది ఈ రకంగా పిండి దీపాలను అయితే చేయొచ్చు. అయితే పుష్పాలు విషయానికి వచ్చేసరికి నిన్న పెట్టిన పూలు ఇప్పుడు చలికాలమే కాబట్టి తాజాగానే ఉంటాయి, తీయబుద్ధి అవ్వదు, వాడిపోవు. అయితే మనం వాటిని డెకరేట్గా వాడచ్చు అనమాట. చాలా మందికి ఉంటుంది, ఆ పువ్వులు పాడే బుద్ధి అవ్వదు, చెత్తలో కూడా వేయకూడదు అనుకుంటారు, భగవంతుడికి పెట్టినవి కాబట్టి. అయితే ఉర్లీ బౌల్స్ ఉంటాయి కదా, ఇత్తడి హండీలు కానీ మట్టివి కానీ, అలా వాటర్ వేసి ఇంటి ముందు తులసి కోటలో ఆ వాటర్లో వేస్తే కూడా ఇంకో 2 రోజులు ఫ్రెష్గా ఉంటాయి పూలు. అలా వాడిపోయాక మనం మొక్కల్లో వేసుకోవచ్చు. ఈ రకంగా చేయొచ్చు అనమాట. ఇంకా లేదు అంటే మనకి దగ్గరలో ఏదైనా నూతో కాలువ ఏమైనా ఉందంటే వాటిలో వేసేయచ్చు ఆ పుష్పాలు మనం. లేదా మొక్కల్లో ఎరువుగా అవుతుంది. ఇప్పుడు మనకి పచ్చిగా ఉన్నాయి, కొద్ది పూర్తిగా డ్రై అవ్వలేదు అనుకున్నాం అనుకోండి, మనం బాగా మట్టిని కొద్ది తవ్వి ఆ మట్టి లోపట పూలు పెట్టి పైన మళ్ళీ మట్టి కవర్ చేయాలి. అది ఎరువుగా అవుతుంది అనమాట మొక్కలకి. ఇది ఒక ప్రక్రియ. ఈ రకంగా హ్యాపీగా చేసుకోవచ్చు. అంతే. కొందరికి చెత్తలో పువ్వులు నిజంగానే భగవంతుడికి పెట్టిన పుష్పాలు చెత్తలో వేయాలంటే మనసుకి ఇష్టం ఉండదు. ఇప్పుడు ఏంటంటే ఎక్కడ మొక్కలను దగ్గర అలాంటి దగ్గర వేస్తే కొంత సేఫ్. లేదా మనం వెళ్తున్నప్పుడు ఆఫీస్కి వస్తున్న దారిలో ఎక్కడ చెరువు కనబడింది అనుకో, దానిలో వేసేయచ్చు. అయితే సిటీస్లో చెరువులు అన్ని దగ్గరలో ఉండవు కదా. అలా దీపంలో మిగిలే ఆయిల్ ని ఏం చేయాలి మళ్ళీ మనం అంటే ఇప్పుడు అది వేస్ట్ అయితే చేయలేం కదా శ్రావ్య. యాక్చువల్లీ కొందరు అంటారు దీపం వెలిగించాక ఘనమైపోతే ఆ దీపాన్ని మళ్ళీ వెలిగించకూడదు దేవుడి దగ్గర అంటారు. నేనైతే వెలిగించేస్తాను సంధ్యావేళ టైంలో కొన్నిసార్లు. ఎందుకంటే సరే ఇప్పుడు అది ఫ్రెష్గానే ఉంది, నీట్. మరుసటి రోజు అయితే వెలిగించను. ఉదయం వెలిగించాము అనుకోండి, నాకు ఎప్పుడూ అది అలా అవ్వలేదు. కానీ ఒకవేళ అయితే కూడా సంధ్యావేళలో వెలిగించుకోవచ్చు నిరభ్యంతరంగా. లేదు రాత్రి గడిచిపోయింది, మరుసటి రోజు సూర్యుడు ఉదయిస్తాడు ఫ్రెష్గా అంటే మనము గుమ్మాల దగ్గర దీపాలు పెట్టుకోవాలి. అలా మనకి కలెక్ట్ అయిన ఆయిల్తో. అంటే ఏంటంటే తులసి కోట దగ్గర కాదు, ఇప్పుడు మనం బాల్కనీస్లో ఒక మట్టి ప్రమిదలో ఆయిల్ వేసి దీపాన్ని వెలిగించుకుంటే కొంచెం పాజిటివ్గా ఉంటుంది, ఆ వెలుగు కూడా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు చలికాలమే కాబట్టి మనకు ఆ వెచ్చదనం కూడా మంచిదే శరీరానికి. ఓకే, ఇప్పుడు దీపాల గురించి మాట్లాడాం కదా. అవును. సో ఆ పిండి దీపాల్లో మనం ఆయిల్ కూడా వేసి దీపం వెలిగిస్తాం. మరి దీపం కొండెక్కిన తర్వాత ఆ పిండిని ఏం చేయాలంటే మనం మాట్లాడుకోవాలి. అవును, గోవులకు పెట్టాలి. మరి అదే పిండిలో కొంచెమైనా ఆయిల్ ఉంటుంది కదా, మరి ఆయిల్తో పిండిని మనం ముద్ద చేసి గోవులకు పెట్టొచ్చా? మరి గోవులకి ఏం కాదా? ఏం కాదు శ్రావ్య, ఎందుకంటే మనకి పల్లెటూర్లలో కుడుతు అని ఉంటుంది, ఆవులు కుడుతు వేస్తారు. అందులో కూరలు, చారులు అట్లా ఆయిల్ ఉంటుంది. అన్ని వేసేసి కుడుతులా ప్రిపేర్ చేస్తారు. అంటే ఆయిల్ వల్ల దానికి ఏమీ అవ్వదు అని అర్థం. అయితే అందుకే మనం పిండి దీపాలు చేసినప్పుడు ఖచ్చితంగా నేతి దీపమే వేసుకోవాలి. నెయ్యి వేసి దీపారాధన చేసుకోవాలి, లేదా నువ్వుల నూనె. నెయ్యి, నువ్వుల నూనె గోవుకి ఏమీ హాని కాదు. ఇంకొకటి మనం పిండిలో దీపం పెడితే పూర్తిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ పూర్తిగా అయ్యే వరకు, మొత్తం డీహైడ్రేట్ అంటే పిండి డీహైడ్రేట్ అయ్యే వరకు కూడా దీపం ఉంటుంది. మనకి జిడ్డుగా అంత అనిపించదు పిండి దీపం. బాగా గమనిస్తే మట్టి ప్రమిద అంత జిడ్డుగా ఉండదు, దానివల్ల ప్రమాదం ఏమీ ఉండదు. కాకపోతే మంచి నెయ్యి, నువ్వుల నూనె వాడితే ఇంకా మంచిది అనమాట. ఆ రకంగా సరే, మొత్తం మీదకి మన ప్రేక్షకులకు ఉన్న డౌట్లు అన్నిటినీ చాలా చక్కగా క్లియర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.